ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ 9, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఆశీర్వాదం వస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులుగా ఉండాలి అంటే మాత్రం మనము కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం మనం చూసుకుంటే, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులుండి చోట కూర్చుండక, మనం ఏం చేయాలంటే దివారాత్రము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ దాని యందు ఆనందిస్తూ మనము ఉన్నప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా మనము ఫలించేవారుగా ఉంటాము. ఎప్పుడు కూడా నీటి వారన మొక్కలు ఎలా అయితే ఎప్పుడు పచ్చగా ఉంటాయో అలాగా మన జీవితాలు ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని యొక్క ధర్మశాస్త్రం మనం ధ్యానించినప్పుడు మనలో ఉన్నటువంటి ఏ చెడు అయినా సరే, ఏ దుష్టత్వం అయినా సరే, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు లక్షణాలు ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని సరిచేస్తుంది, వాటి నుండి దూరపరుస్తుంది. అంతేకాకుండా మనము నూతన నిబంధనలో కూడా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రం వినివారు మట్టుగా ఉంటే వారు నీతిమంతులు కారంట. ధర్మశాస్త్రముని అనుసరించే వారుగా ఉంటేనే నీతిమంతులంట. మరి మనము ధర్మశాస్త్రమును అనుసరించే వారుగా ఉంటే, దేవుని మార్గంలో నడిస్తే మనకు ప్రభు ద్వారా నీతిమంతులుగా దేవుడు తీర్చారు గనుక, ఆ లెక్కల్లో మనం ఉన్నాం కనుక ఆ నీతిని మనం కాపాడుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఉండాలి. దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ చిత్త ప్రకారం మనం నడిస్తే దేవుడు నీతిమంతులు ఆకలి కొననీయరు, వారి జీవితంలో సమృద్ధిని, తృప్తిని అనుగ్రహిస్తారని మనము తెలుసుకొని అటువంటి రీతిలో మనం ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.